ఇచ్చి పాడండి, దేవుని స్తుతించండి, ఆరాధించండి. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే.
పరిశుద్ధులు 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 అని వేల దూతల చేత నిత్యము ఆరాధించబడుతున్నటువంటి తండ్రి నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు నాయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు. ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క పరిశుద్ధ దినములో ప్రభువా నిన్ను స్తుతించి మహిమపరచి అయ్యా నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యతను బట్టి మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి 2024వ సంవత్సరము అయ్యా మొదటి నెలంతయో కాపాడి నాయన భద్రపరిచి ఈ 2వ నెల మొదటి ప్రభు దినంలో కలుసుకునేటువంటి యోగ్యతను మాకు ఇచ్చినందుకే మీకు వందనములు స్తోత్రములు 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 దేవా. ప్రభువా నైనా నీ కృపను మీకు ప్రసన్నతను మా మీద ఉంచినందుకే మీకు వందనములు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీ ప్రేమ మా ఎడల చూపించిన ఆయన అయ్యా అద్భుతం నీవు కల్వారిలో కార్చినటువంటి రక్తమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి వారి యొక్క అద్భుతాన్ని సర్వలోక మానవాళి యొక్క పాపముల కొరకు అయ్యా శిలువలో ఇవ్వని నీవు పంచ గాయములొంది నీకు రక్తముల ప్రభా ఇవ్వని మా మీద ప్రోక్షించి మమ్మల్ని పరిశుద్ధంగా అద్భుతాన్ని చేస్తున్నందుకే మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు దేవా. నీ రక్తము ద్వారా కడగబడి అయ్యా నీ రక్తము ద్వారా విమోచింపబడి అయ్యా అద్భుతాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఇక ప్రతి ఒక్క ప్రియబిడ్డను బట్టి నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు నాయనా. అయ్యా తండ్రి మాకందరికీ నీకు కృపను అనుగ్రహించి ప్రభు అయ్యా తండ్రి నిన్ను అంగీకరించేటువంటి ప్రతి బిడ్డకు నీ కుమారుడు అగినట్లు తండ్రి నాయన నీకు తండ్రి నీవు మా కొరకు అనుగ్రహించుకునేందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇక రక్తముతో ప్రతి బిడ్డను కడిగి నాయన అయ్యా పరిశుద్ధపరిచి ప్రభు యేసు రక్తములోనే పరిశుద్ధత ప్రతి ఒక్కరికి కలుగుతుందని మాకు తెలియపరచినందుకే నీకు వందనములు స్తోత్రాలు. మా పాపములను క్షమించి ప్రభువా మా యొక్క తప్పులను మన్నించి మమ్మల్ని సన్నిధానంలోనికి చేర్చుకున్నావయ్యా. అందులో బట్టి నీకు వందనములు స్తోత్రములు. ఎంత గొప్ప ప్రేమ తండ్రి మా ఎడలలో తండ్రి నేను అందులో బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, కొనియాడుతూ ఉన్నాము తండ్రి. ఈ సమయంలో నాయన ఎవరెవరైతే నిన్ను నీ కరముతో నేను కరము తట్టి స్వరముతో నిన్ను ఆరాధించారో, నిన్ను స్తుతించారో, ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించారో ఆ యొక్క ప్రతి ఒక్కరు మీరు దర్శించబోతున్నందుకు నీకు వందనములు స్తోత్రములు ప్రభా. మీకు పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించండి నాయన. ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వాళ్ళు ఉన్నటువంటి సమస్తమైనటువంటి కల్మషములను కడిగి పవిత్రపరచబోతున్నందుకు మీకు వందనములు స్తోత్రములు దేవా. ప్రతి వారిని యొక్క పరిశుద్ధాత్మ శక్తితో దర్శించండి. వాక్యపు వెలుగుల వారికి హృదయాల్లో ప్రకాశింప చేయబోతున్నందుకే వందనములు స్తోత్రములు స్తోత్రములు దేవా. నీకు దైవజనుల్లో నుంచి ప్రభు నీ యొక్క మాటలను అద్భుతమైనటువంటి సత్య వాక్యములు మా అందరితో మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు స్తోత్రాలు. అవి మా యొక్క జీవితాలకు ప్రభు వెలుగుగా చేయబోతున్నందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నీకు అసలు చాటును మరుగుపరుచుకొని నీకు దైవజనుల్లో నుంచి మీరు మా అందరితో మాట్లాడి మమ్మల్ని పవిత్రులుగా మార్చబోతున్నందుకే మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క బిడ్డను ఉత్సాహంతో ఉజ్జీవముతో నిన్ను స్తుతించి ప్రభా గణపరిచినటువంటి ప్రతి ఒక్క బిడ్డగా ఆరాధన స్తుతి ధూపములు స్వీకరించబోతున్నందుకే నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన ధూపములు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయము 1 నుండి 5 వరకు స్త్రీలలో ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను
ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలెను. నీవు నడువవలనని నీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన మార్గములలో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించి దాస్యగృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించును గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువానికేమి మరణశిక్ష విధింపవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను అనున్నదే. ఆమేన్. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు దేవుని వాక్యం, పురుషుల ఒకరు దేవుని వాక్యం చదివి దేవుని నామమును మహిమపరుస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేయుటకై దీన్ని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరము గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగే చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరము వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. దేవుడి వాక్యం దీవించును. రాకడ సమయములో కడబోర శబ్దముతో, రాకడ సమయములో కడబోర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? యేసుని చేరుకునే విశ్వాసము నీకుందా? రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా, యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. యేసయ్యా రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా?
యేసయ్య రాకడ సమయములో ఎదురేగే రక్షణ నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? లోకాశలపై విజయము నీకుందా? రావయ్యా యేసునాథ వేగం రావయ్యా, రావయ్యా యేసునాథ వేగం రావయ్యా, రావయ్యా యేసునాథ, రావయ్యా యేసునాథ వేగం రావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని కృపను బట్టి ఈ నూతనమైన సంవత్సరం 2వ నెలలో ప్రవేశించాం. దేవుని కృపను బట్టి మనము దేవుని నామాన్ని మొదటి ప్రభు దినంలో ఆరాధించాం, కీర్తించాం, దైవాశీర్వాదాలు పొందాం. మంచి దేవుని యొక్క వాక్యాలు వినడానికి ఆసక్తికరమైన సమయంలోకి మనం వచ్చి ఉంటున్నాం. వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు మాటల వలన కలుగునని వాక్యం చెప్పబడుతుంది. కనుక దేవుని మాటలను చక్కగా మంచి యోగ్యమైన మంచి మనసుతో విందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యం. విశ్వాసముతో మన జీవితాలని కొనసాగించుకోవడం చాలా అవసరమైన విషయం. దేవుడు మనల్ని దేవుని రాజ్యం కొరకు పిలిచాడు. అందుకొరకు మనం క్రైస్తవులమైనాం. ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డ అవుతున్నప్పుడు మొట్టమొదటిగా బాప్తిస్మం తీసుకుంటారు. బాప్తిస్మము అనేది జీవార్థమైన రక్షణ అనుభవానికి సాదృశ్యం. మనము ప్రభువులో జీవించడానికి లోకంలోంచి రక్షించబడ్డాం. కాబట్టి లోకంలోంచి రక్షించబడుతున్నాం. మన పూర్వపు పాపాలు ప్రాయశ్చిత్తం ప్రభువును ఎరిగిన నాటి నుండి మనకు కలిగిందనేది వాక్యం ద్వారా చెప్పబడుతుంది. అది బాప్తిసం ద్వారా మనము ఆ పాపాలలో నుండి విముక్తి పొందాం. తదనంతరం రక్షణార్థమైన మారు మనసులో మనము ప్రవేశించవలసిన వారమై ఉంటున్నాం. బాప్తిసం ఒక్కసారి తీసుకోవచ్చు, అది విశ్వాసంతో ఉన్నప్పుడు. తరువాత ప్రతినిత్యము లేదా ప్రభు దినంలో ప్రతి ఆదివారం లేదా ప్రతి ప్రభు బల సంస్కారంలో మనం పాలిభాగస్థులమైనప్పుడు తదనంతరం మన ఊహలు, తలంపులు, ఆలోచనలతో కలిగే పాపములను కడిగి వేసుకోవడం కొరకు ఈ పరిశుద్ధ సంస్కారమును ప్రభు మనకు నియమించాడు. అంచేత యేసు ప్రభు వారు స్నానము చేసిన వాడు పాదములు కడుక్కుంటే చాలు అని చెప్పారు. ఇది జీవితాంతం చేయవలసిన పని. ప్రతి క్రైస్తవులు ప్రతి ప్రభు వల్ల సంస్కారపు దినంలో సంఘంలో మనకు అందుబాటులోకి వచ్చిన సమయాన్ని మనం వెళ్ళి బాప్తీసం తీసుకున్నాము. ఇప్పుడు మనలో ఎలాంటి పాపయుక్తపు తలంపులు ప్రవేశించకుండా మనల్ని మనం సరి చేసుకోవడానికి దుమ్ము ధూళి ఎలా పడితే మనం స్నానం చేసుకుంటూ ఉంటామో ప్రతిరోజు, అలాగున తిరిగి మనం ప్రభు సన్నిధికి వచ్చేంత వరకు ఏదేని మన ఆలోచన, తలంపులలో, క్రియలలో దేవునికి విరుద్ధమైనటివి ఒకవేళ జరిగిపోయినట్లయితే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు రక్తంతో కడుక్కొని ప్రభు శరీరంతో మనల్ని మనం బలపరుచుకొని మరల లోకానికి వెళ్తున్నాం. ఇలా
మన జీవితకాలం వరకు మనం ఇలాంటి చేస్తూ ఉండాలి. అప్పుడు మనము పవిత్రులుగా పరిశుద్ధులుగా ప్రభు రక్తం చేత కడగబడి ఉంటాం కనుక దేవుని రాకడొచ్చినప్పుడు పరిశుద్ధులందరూ ఎత్తబడతారు, అపవిత్రమైన వారు విడిచిపెట్టబడతారు. అంచేత ఈ పరిశుద్ధ బల సంస్కారమును ప్రభు మనకు ఇచ్చాడు. ఇది నిబంధన రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చేసే వాళ్ళందరూ తండ్రి రాజ్యంలోకి వస్తారు. అప్పుడు మరలా ఇలాగ అందరం కలిసి అక్కడ నేను కూడా మీతో పాటు కలిసి ఈ విందును ఆరగిస్తానని చెప్పి ప్రభు తన శిష్యులకు చెప్పినట్టు మాటలు మనకు గుర్తున్నాయి. గనుక ప్రతి క్రైస్తవుడు తమ సంఘంలో ప్రభుబల సంస్కారమును అందుబాటులోకి తీసుకొని వచ్చినప్పుడు లేదా సంస్కారమును కొనసాగించుతున్నప్పుడు సంఘంలో ఉన్న సభ్యులు అందరూ అందుకు అనుకూలించి విధిగా వెళ్ళి ప్రభు సంస్కారమును తిని త్రాగి సేవించాలన్నమాట. అట్లా వాళ్ళ హృదయాలను పవిత్రంగా పరిశుద్ధంగా బలహీనం లేకుండా బలపరుచుకుంటూ మరలా లోకంలో బ్రతుకుతూ జాగ్రత్తగా చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆయుష్ తీరిపోయిన తర్వాత వాళ్ళు మరణించి ప్రభువులో వెళ్ళిపోతుంటారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఈ క్రమంతో మనకు సంఘంలో ఆయన ప్రభురాత్రి భోజనాన్ని ప్రవేశపెట్టారు. అప్పుడే మనం దేవుని రాజ్యానికి ఎంపిక చేయబడతాం. ఈ ఆలోచనతోనే దేవుని మందిరంలో చేరాలి, ఈ ఆలోచనతోనే సంఘ సహవాసం కలిగి ఉండాలి, ఈ ఆలోచనతోనే బాప్తిజం తీసుకోవాలి, ఈ ఆలోచనతోనే ప్రభు బల సంస్కారం తీసుకోవాలి. ఇందులో ఎక్కడ కూడా తప్పటడుగు వేయకూడదు, పొరపాట్లు చేసుకోకూడదు. చేసుకునే కొద్దీ నీకే నష్టం. పరిశుద్ధ గ్రంథాన్ని చూచి అందులో ఉన్న విషయాలు సేవకులు చెబుతున్నారా లేదా పరిశీలన చేసి ఆ తరువాత ఇలాంటి నియమంలోనికి మనము ప్రవేశిస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. అంచేత ప్రభు వాక్యంలో మనకు తెలియజేస్తున్నాడు, ప్రభు బల్ల కొరకు మనము మంచిగా సిద్ధపడి రావాలి. హల్లెలూయా. అయితే ఈ ప్రభు బల్ల తీసుకునేటప్పుడు పౌలు గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు, అయోగ్యముగా ప్రభు శరీరమును రక్తమును తిని త్రాగువాడు ప్రభువును బట్టి అపరాధి అగును. హల్లెలూయా. చూడండి వాక్యంలో చెప్పబడుతున్న మాటలు మనం చూద్దాం. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. హల్లెలూయా. నేను బాప్తిసం తీసుకున్నాను కదా, నేను వెళ్ళిపోయేసి నేను ఇక్కడ అక్కడ 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 ఎక్కడ ఇస్తే అక్కడ ఎక్కడ పెడితే మనకు శనగలు బెల్లం తీసుకొని తినేసినట్టుగా ఇట్లా వెళ్ళిపోయేసి తీసుకునేది కాదు. నీకు ఒక పద్ధతి ఉండాలి, నీకు ఒక క్రమం ఉండాలి. నీ సంఘంలో ఏం చేయాలంటే నీ విధిగా క్రమశిక్షణగా నువ్వు సంఘానికి మరి పద్ధతిగా వెళుతూ వస్తూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ తెలియని విషయాలు నేర్చుకుంటూ ప్రభు బల సంస్కారం వచ్చినప్పుడు వెళ్ళి ఆ సభలో కూర్చొని గతించినటి నెలంతటి నుంచి నీవు చేసినటి మరి పొరపాట్లు తప్పిదాలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని గుర్తుకు తెచ్చుకొని వాటిని ప్రభు దగ్గర పెట్టి దాని కొరకు కన్నీటి ప్రార్థన చేసి వాటన్నిటిని బట్టి నీవు విలపించి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ద్వారా నీవు క్షమాపణ పొందాను అన్న ఒక తీర్మానంలో నీవు దాంట్లో వెళ్ళాలి. అయోగ్యమైన రీతిలో కాదు. నువ్వు బల తీసుకున్నావు, ఈ సంఘంలో నువ్వు వ్యక్తివే లేదని చెప్పలేదు, ఈ సంఘంలో నిన్ను పెట్టాడు దేవుడు, అవును. నీ కొరకే పరిశుద్ధ బల సంస్కారాన్ని ఆయన సిద్ధపరిచాడు, అవును. అట్లని నీ ఇష్ట ప్రకారంగా నీవు జీవించేసి దాంట్లో పోయి చేయి పెట్టినట్లయితే అపరాధి అవుతావు. నిన్ను గురించి ఎవరికి తెలియదు,
నీ పక్కన వాళ్ళకి తెలియదు నిన్ను గురించి, నువ్వేం చేస్తేసి వచ్చావో, నువ్వు ఎట్లా నడుచుకున్నావో, నువ్వు ఏ విధమైన జీవితాన్ని కొనసాగించావో ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసినా ఎవరు నిన్ను అడగరు, అది వాళ్ళ పని కాదు, ప్రభువు పని. ఆయన ఈ పరిశుద్ధ సంస్కారమును ఎందుకు ప్రవేశపెట్టాడు తెలుసా? ముడత అయినను కళంకమైనను అపవిత్రత ఏది కూడా ఉండకుండా ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట పవిత్రంగా నిలబెట్టుకోవడం కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. వాక్యముతో కడిగి తన్ను తాను ఏం చేసుకున్నాడు? మన కొరకు ఆయన అప్పగించుకున్నాడు. వాక్యముతో అంటే అర్థం ఏంటి? ఈ విషయాన్ని వాక్య రూపంలో అందించి ఈ పదార్థాలను మనకు అందుబాటులోకి ఉంచి మనల్ని కడిగి దేవుని రాజ్యంలో పవిత్రంగా పెట్టడానికి కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎటువంటి అటు జీవించడానికి లేదు, ఎటువంటి అటు జీవించేస్తే కుదరదు. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు అనుకో, వాళ్ళ భార్య ఎటువంటి అటు జీవించేసి మళ్ళీ వచ్చి నీతో సంసారం చేస్తారంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోరు. అలా నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, ఆయన నీకు ప్రభు, ఏలినవాడు, నీకు ప్రభు, నిన్ను రక్షించిన వాడు, నీ మీద ఆయనకి పరిపూర్ణమైన హక్కు ఉంది. కాబట్టి ఆయన ఏమి చెప్పాడో దానిని చేయడం అనేది నీ బాధ్యత. ఎక్కడ పోతే అక్కడ, ఏ చర్చికి పోతే అక్కడ, ఏదో ఈ ఊరికి వచ్చాను ఇక్కడ బల్ల ఇస్తారంటే వెళ్ళిపోయి నేను బల్ల తీసుకోకపోతే నాకు నిద్రే పట్టదు, నాకు మనసే బాగుండదు, ఇట్లాంటి కాకమ్మ కథలన్నీ కట్టిపెట్టి నీవు విధిగా నీకు ఒక క్రమశిక్షణ నువ్వే పెట్టుకోవాలి. నీ సంఘంలో ఉంటుంది, ఆ సంఘంలో ఉంటుంటే క్రమశిక్షణకు నువ్వే అవ్వాలి. ఇది సంఘ క్రమాలు కాదు, ఇది దేవుని రాజ్య క్రమము. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటూ జీవించుకుంటూ వెళ్ళేదానికి ఏర్పాటు చేయబడినంటే క్రమం. ఇది క్రొత్త నిబంధన గ్రంథములో నుంచి ఇలా వచ్చింది. పాత నిబంధన గ్రంథం అంటే పస్కా, దానికి చాలా క్రమశిక్షణలు ఉన్నాయి. ఎవరంటే వాళ్ళు తీసుకునేదానికి లేదు, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేది లేదు. అక్కడ క్రమశిక్షణలు పెట్టేశారు, వాటిని అనుసరించాలి. మళ్ళీ దాన్ని ఎలా భుజించాలో దానికి చెప్పారు. అదే పస్కా పండుగలో వధించబడిన గొర్రె పిల్ల యేసయ్య, ఆయన అంటున్నాడు ఇది నా శరీరం, తీసుకొని తినండి. హల్లెలూయా. అంచేత ప్రభు బల్ల కొరకు నీ యోగ్యతను కనుపరుచుకోవాలి. హల్లెలూయా. నీవు యోగ్యుడివా యోగ్యురాలువా నీ ప్రభు చూస్తుంటాడు. నీవు యోగ్యుడివైతే అది నిన్ను పవిత్రం చేస్తుంది, అయోగ్యమైన రీతిలోకి వెళ్తే అపరాధిగా నిలబెడుతుంది. రెండు ఉంటాయి. ఇది నీకు అవసరమైన సంగతి, దీన్ని నేర్చుకోవాలి, దీన్ని అనుసరించాలి. కొంతమంది చెప్తుంటారు బాప్తీసాలు తీసుకోని అంటే నేను ఇప్పుడు తీసుకొని అంటారు, మంచిది, సంతోషం. ప్రభు బల్లకి రాలేదంటే నేను ఊరు వెళ్ళాను అంటారు, ఇంకా మంచిది. నీకు నీవే శిక్ష కోరుకుంటున్నావంటే దానికి ఎవరేం చేయగలుగుతారు? ఎవరేం చేయలేరు. మత కార్యాల క్రైస్తవులుగా ఉండకూడదు, టూరిజం బిలీవర్స్ లాగా ఉండకూడదు. యాత్రికులు ఈరోజు ఇక్కడ, ఇంకో రోజు ఇంకో ఊర్లో, ఇంకో రోజు ఇంకొక ఊర్లో ఇట్లా తిరుగుతూ ఉంటారు. అలా తిరగకూడదు. సంఘం అంటే అటువంటిది కాదు. సంఘం అంటే నీ ఇల్లు, సంఘం అంటే నీ తల్లి, సంఘం అంటే నీ గృహం. ఎక్కడ తిరుగుకున్నా పొద్దుపోతే నీ గృహంలోకి వచ్చేస్తే నీ గృహంలో పరిస్థితులు, సంగతులు అన్నీ నీకు తెలిసిపోతుంటాయి. నువ్వేం చేస్తున్నావని ఇంట్లో వాళ్ళకి తెలియాలి, నీ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో నీకు తెలియాలి. అదే కాపురం అంటే. మన ఇళ్లలో మనం ఎగురుతుగుడుగా మాట్లాడుకొని ఎగురుతుగుడుగా చేసుకొని బ్రతుకుతుంటామే, అలాంటిది కాదు సంఘ జీవితం. సంఘం అంటే అలాంటిది కాదు. సంఘం అంటే యేసు శరీరం. యేసు శరీరములో ప్రతి ఒక్కరూ ఓ అవయవం లాంటి వాళ్ళు, అలాంటి వాక్యం చెప్పబడుతుంది. మనం ఆ శరీరంలో ఓ అవయములుగా ఉండడానికి మనల్ని రక్షించి పెట్టాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, అనగా ఈ శరీర క్షేమాభివృద్ధి కొరకు ఈ యొక్క అవయవాలు ఉన్నాయి.
అట్ట సంఘ క్షేమాభివృద్ధి కొరకు విశ్వాసిని సంఘంలో పెట్టాడు. అందుచేత ప్రభు బల్ల కొరకు నీ యోగ్యతను కనపరుచుకొని ప్రభు బలలో నువ్వు చేయబెడితే దేవునికి ఎంతో ఆనందం, సంతోషం, అది నీకెంతో మేలు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యంలో చెప్తున్నారు, ఏమంటున్నారండి? కాబట్టి ఎవడు అయోగ్యముగా అక్కడ సౌండ్ వస్తున్నది, వాళ్ళందరూ పంపించు, ముందుకు పంపించు. ఎవడు అయోగ్యముగా చేయబెట్టే వ్యక్తి ఎవరో? నువ్వు ఎలా ఉన్నావో, నువ్వు యోగ్యత కలిగి ఉన్నావా, నువ్వు అయోగ్యముగా ఉన్నావా? పరిశీలన చేసుకోవాలి. ఈరోజు వాక్యంలో మనం పరిశీలన చేద్దాం. హల్లెలూయా. మొదటిదిగా అయోగ్యమైన క్రియలలో చాలా ఉన్నాయి అయోగ్యమైన క్రియలు. కానీ మనకు సమయాన్ని బట్టి మనం ఒక 2-3 మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మరొక దినంలో మరికొన్ని మనం చూద్దాం. అయోగ్యమైన జీవిత విధానముతో ప్రభు బల్ల దగ్గరికి సమీపించడం అనేది ప్రమాదకరమైన విషయం. ఏమిటి అయోగ్యము? అయోగ్యమైన ప్రవర్తన జీవితం ఏంటి? 18వ వచనం 11వ అధ్యాయము 17-18 మీకు ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పవు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని అయోగ్యమైన క్రియలు కలిగి చేసి సంఘంలోకి వెళ్ళి వాళ్ళు ప్రభు బల్లకు కూడి వస్తున్నారంట. అందుకే ఆయన అంటున్నాడు, పౌలు గారు, మీరు ఎక్కువ మేలుకు రావడంలా కీడుకు వస్తున్నారు. ఏమిటి ఆ పని? అయోగ్యమైన పనిలో ఏమిటి అంటే చూడండి, ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంటుంది. మొదట సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి వచ్చినప్పుడు మీలో కక్షలున్నాయి. కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, జగడములు ఇలాంటివి కుటుంబాలలో లేదా సంఘములో అలాంటి భిన్నాభిప్రాయాలతో ఉండి నువ్వు దేవుని యొక్క బల్ల దగ్గరికి వెళ్తే నీకు యోగ్యత లేదు. నీవు కుటుంబంలో సమాధానముగా ఉండాలి, నీవు సంఘములో సమాధానంగా ఉండాలి. సంఘములోనూ కుటుంబంలో సమాధాన సంబంధమైన విషయములు తెలుసుకొని అందులో నడుచుకోవాలి. తర్వాత అక్కడి నుంచి సంఘంలోకి రావాలి, సంఘాలు అందరితో సమాధానకరంగా ఉండాలి. కక్షలు, కార్పణ్యాలు, అసూయలు, ఇలాంటివన్నీ భేదాలు ఇవన్నీ పెట్టుకొని నీవు దేవుని యొక్క శరీరము, పరిశుద్ధమైన శరీరాన్ని ముడితే అది నిప్పు. నీవు ఏ ఉద్దేశంతో దేవుణ్ణి ఎరిగావంటే పరలోకం పోవాలని ఎరిగావు, అందుకొరకు బాప్తీసం తీసుకున్నావు, అందుకొరకు నీకు ఆయన తన రక్తాన్ని, శరీరాన్ని నీకు ఇచ్చి ఏదేని పొరపాట్లుంటే కడుక్కొని సరి చేసుకొని ఎప్పుడూ పరిశుద్ధంగా ఉంటూ దేవుని రాజ్యంలోకి నువ్వు వచ్చాయని నీకు నీ పేరుని సెలెక్ట్ చేశాడు, నిన్ను పిలిచాడు, నీవు సంఘంలో చేరావు. సంఘంలో ఉంటూ నువ్వు కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, కపటములు ఇలాంటి బుద్ధులు పెట్టుకొని నీవు దేవుని మందిరాలకు వెళ్ళి నీవు ఆ బల్లను చేపెట్టి ముట్టావనుకో అది నీకు కీడుకే. కీడు కోసము ప్రభు బల్ల తీసుకోవాల్సి అంటే అవసరత లేదు. అతని నీవు దూరంగా వెళ్ళిపోతున్నావు అనుకో, ఏమంటున్నాడు? నా శరీరమును తిని నా రక్తమును త్రాగితేనే కానీ నిత్య జీవము, మీకు జీవము ఉండదు. తింటేనే మీకు జీవము, తినకపోతే మీకు జీవము లేదు, మీకు నిత్య రాజ్యం లేదు.
అందుచేత ఓ దేవుని బిడ్డ, సంఘములో చేరిన వ్యక్తివి, నీకు లోక సంబంధమైన జీవితం వద్దనే, ప్రభు పరిశుద్ధుడనే, ప్రభు రక్షకుడనే నువ్వు విశ్వసించి బాప్తీసం తీసుకునింది వాస్తవమైతే నీ జీవితంలో కనిపించాలి. ఇప్పుడు నేను పేదవాళ్ళని, నాకు కష్టాలున్నాయి, నాకు దిక్కెవరు లేదు, అలాంటివన్నీ కూడా నీ ఇంటి విషయంలో నువ్వు ఆలోచన చేసుకో. కానీ ప్రభు దగ్గరకు వచ్చేప్పుడు పరిశుద్ధంగా ఉండాలి. పేదవాళ్ళైనా పరిశుద్ధంగానే ఉండాలి, మహారాజులైనా పరిశుద్ధంగా ఉండాలి, కూలి చేసుకునే వాళ్ళైనా పరిశుద్ధంగా ఉండాలి, ఉద్యోగాలు చేసే వాళ్ళైనా పరిశుద్ధంగా ఉండాలి. పెద్ద వయసు ఉన్నా, చిన్న వయసు ఉన్నా, ఎవరున్నా బాప్తీసు తీసుకొని ప్రభు వల్ల కావాలి అనుకునే వాళ్ళు పరిశుద్ధంగానే బ్రతకడం నేర్చుకోవాలి. కక్షలు ఉండే, కక్షలతో కీడు చేసుకునే వ్యక్తివి పరలోక రాజ్యంలో ఎలా ప్రవేశిస్తావు? అందుకే ఈ సంఘంలో చీలికలు ఉన్నాయంట. ఈ కొరింథీ సంఘంలో చీలికలు ఉన్నాయి, ఈ కొరింథీ సంఘంలో విభేదాలు ఉన్నాయి, ఈ కొరింథీ సంఘంలో అన్యాయం ఉంది, అనేకమైన కక్షలు, కార్పణ్యాలు ఉన్నాయి. కాబట్టి ఆ సంఘానికి వస్తున్నాడు. మీరు బల్లకు కూడి వచ్చేది ఎక్కువ కీడుకే కానీ మేలు కాదు. ఎందుకంటే మీలో కక్షలు ఉన్నాయని నాకు బయటపడింది. మొదటి అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయం 10వ వచనంలోకి వెళ్దాం. సహోదరులారా, మాట్లాడవలనని కక్షలు లేక ఏక మనసుతోనూ తాత్పర్యముతోనూ సన్నద్ధుల ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. హల్లెలూయా. సంఘానికి పోయేవాడికి గొడవలు ఉండకూడదు, సంఘానికి పోయేవాడికి కక్షలు ఉండకూడదు, సంఘానికి పోయే వాళ్ళకి కుట్రలు ఉండకూడదు, సంఘానికి పోయే వాళ్ళకి భేదాలు ఉండకూడదు. సంఘానికి పోయే వాళ్ళకి చాలా చాలా పవిత్రమైన జీవితం కొరకు ఎలా బ్రతకాలని వాక్యం చెప్పిందో అలా బ్రతకాలి. కొంతవరకు నీకు నష్టం అనిపించవచ్చు, నష్టమైనా పరలోకమే నీకు లాభం. భూమి మీద ఉన్నవన్నీ నష్టాలే, నువ్వు సంపాదించినవన్నీ నష్టాలే, నీ జనాంగం అంతా నిన్ను విడిచిపెట్టేస్తారు, నీకు ఏమీ రాదు. నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటే అన్నిటినీ నీవే కూడా వదిలిపెట్టుకోవాల్సిందే. నువ్వు సంపాదించుకున్నవన్నీ కూడా వదిలిపెట్టేసి దేవుని రాజ్యం కొరకే పోవాలి, లేదంటే నరకానికి పోవాలి. నువ్వు నరకానికి పోయేటప్పుడు కావచ్చు, లేదా నువ్వు పరలోకానికి పోయేటప్పుడు కావచ్చు, ఈ భూమి మీద సంపాదించినవన్నీ వదిలిపెట్టేసి, అన్నిటినీ వదిలిపెట్టేసి నువ్వు ఒక్కడవే పోవాల్సి వస్తుంది. ఇల్లంతా రాదు, భార్యా బిడ్డలందరూ కూడా రాదు, తల్లిదండ్రులందరూ కూడా రారు. వాళ్ళు చేసుకున్న పరిస్థితులు బట్టి, వాళ్ళ టైంని బట్టి, వాళ్ళకు దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి వెళ్తారు. అందుకోసం ప్రభు చెప్తున్నాడు ఏమని, అయోగ్యమైన క్రియలు విడనాడాలి, ఇతరులతో సంఘస్థులతో సమాధానము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంగీకరించబడడానికి గల కారణం ఏం తెలుసా? తండ్రి వీళ్ళు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు ఆయన. ఆ మనసు నీకు కావాలి. ఇది క్రమశిక్షణ, సంఘం క్రమశిక్షణ కాదు, పరలోక సంబంధమైన క్రమశిక్షణ. నువ్వు పరలోకానికి వెళ్ళాలి అని నిజంగా నువ్వు దేవుని ఎరిగినట్లయితే నువ్వు క్రమశిక్షణతో ఉండడం అలవాటు చేసుకోవాలి. సంఘంలో చెబుతారు అంతే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నిన్ను ఎవరు పట్టించుకోరు. నీవై తిరిగి వస్తే తప్ప నీకు వాక్యమో దొరకదు. వాళ్ళు ఎత్తుకొని నీ దగ్గరకు పరిగెత్తరు. నీకు ఆసక్తి ఉండాలి, నీకు ఆ విషయాలు తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో నీలో ఉండాలి. నీవు అలా జాగ్రత్తగా ఉండాలి. నీలో గొడవలు ఉండకూడదు, నీలో కక్షలు ఉండకూడదు, నీలో భేదాలు ఉండకూడదు, ఏది ఉండకూడదు. శుభ్రంగా అడిగిదేసి పక్కన పెట్టేయాలి. అందులో సంఘంలో గొడవలు వేస్తారు, సంఘంలో కూడా గొడవలు వేసుకుంటారు. హల్లెలూయా. నేను రాను వాళ్ళ ఇంటికి ప్రార్థనకి, నేను రాను వాళ్ళ ఇంటికి ప్రార్థనకి. ఏందో వాళ్ళు ముక్కలన్నీ వాళ్ళకేస్తారు, ఎముకలన్నీ నాకేస్తారు. మొన్న ప్రేమ విందు చేస్తే ఆడ చూసి వేసినారు. ఎప్పుడు చేయలేదా, తినలేదా? నీ ఆహారమును ఆకలి కొనిన వారికి పెట్టుటయు. పెడతావా? దానం చేస్తావా? దానం చేయలేనోడు దరిద్రుడు అంట, పాపి అంట. బిడ్డలకి
దానము ఏం చేస్తుంట మన బిడ్డలకి దీవెనకరంగా వస్తుందంట. దానం చేయకుండా నువ్వే తిని, నువ్వే తాగి, నువ్వే అన్ని చేసుకొని నీ ఇంట్లో వాళ్ళ వరకే నువ్వు చేసుకొని ఉండటం వల్ల ఏమీ రాదు, నీకు ఏమి రాదు, అంతే దరిద్రం. నువ్వు కలగంటూ ఉంటావు. అలడియా కలగన వారు ప్రవక్తలు ఉన్నారంట. ద్వితీయోపదేశకాండం 13వ వచనంలో చెప్పారు, కలగంటిని అంటుంటారంట. క్రైస్తవ జీవితము చాలా దీవెనకరమైనది. క్రైస్తవ జీవితము ఆశీర్వాదకరమైనది. క్రైస్తవ జీవితము పరిశుద్ధమైనది. క్రైస్తవ జీవితము ప్రభువును వెంబడించేది. అంతే, ప్రభువుని అటు పోనిచ్చే మన ఇష్టంగా లోకంలో తిరిగేది కాదు. చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. నేను పాస్టర్ అయింది ఊరికే కాదు, నేను చిన్నప్పటి నుంచి మంచి సింగర్ని. నేను తెలుసునా, భలే ఇష్టం నాకు. పాస్టర్లను చూస్తే వాళ్ళతో వెళ్ళిపోవాలనుకునేది. నేను మీలాగా కాదు, వస్తాను సార్ అనేసి అంతే వచ్చేసేది. హల్లెలూయా. మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు అట్టని నాకు అనిపిస్తున్నది. దేవప్రసాద్ అర్థమవుతుందా? అర్థమవుతుందంట. హల్లెలూయా. గమనించవలసినటువంటి వారం అంటున్నాం. మనము దేవుని బలలోకి వెళ్ళే వ్యక్తులము. కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, ఈ భేదాలు ఇవన్నీ పెట్టుకొని వెళితే దేవుని దగ్గర మనం అంగీకరించబడలేము. ప్రభు యొక్క శరీరమును గూర్చియో, ప్రభు యొక్క రక్తమును గూర్చియో అపరాధి అయిపోతాం. గమనించాలి. ఈ కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ దేనికి సంబంధించినట్ట? శరీర కోరికలకు సంబంధించింది. గల్తీ 5:20 చూడండి. గల్తీ 5:20 త్వరగా. ఈ టైం ఊరికే బరిగేస్తున్నది. అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, విరోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మస్తతలు, అల్లరితో కూడిన ఆటల పాటలు మొదలైనవి శరీర కార్యములు. అసలు నిన్ను చూస్తే యేసు ప్రభు టైపులో జీవించాలంట. నువ్వు యేసు ప్రభుని ఏమారుస్తారు కొంతమంది తెలిసినా. ప్రభా నీకు స్తోత్రం అంటారు, బాగు చేసే ప్రభా అంటారు. బాగు చేసిన తర్వాత నేను రాలేని ప్రభా అడ్జస్ట్ చేసుకో అంటారు. అలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అప్పుడు బాగలేదు వచ్చినామండి చర్చికి, ఇప్పుడు మేము ఎందుకు రావాలి, బాగున్నాం కదా. ఎందుకు పోతారు గుడ్లకి ఎందుకు పోతారు? అవసరం వచ్చినప్పుడు పోతారు. 24 గంటలు గుడిలో కూర్చోంటే మా పనులంతా ఎవరు చేస్తారు? భార్య భర్తతో గొడవ వేస్తూనే ఉంటుంది. ఏం చేసినావు? ఆ వీధిలో ఎందుకు పోయినావు, ఈ వీధిలో ఎందుకు పోయినావు? ఈయన గొడవ వేస్తుంటాడు, నువ్వేమో అక్కడ పోయి నిలబడ్డావు, అక్కడేం మాట్లాడినావు, ఇక్కడేం మాట్లాడినావు. వీళ్ళైతే ఇదే మాట్లాడినావు, పోయినావు, ఆ డబ్బులు ఏం చేసినావు, ఈ డబ్బులు ఏం చేసినావు, ఇదేం చేసినావు, అదేం చేసినావు, డిష్యం ఇక్కడ ముట్టించినారు అగిపెట్టి. అది వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వీళ్ళ అమ్మోళ్ళ ఇంటికి తగులుకుంటుంది. వీళ్ళు గుట్లాడుకుంటారు. మళ్ళీ చర్చిలోకి పోయి అన్నీ నీకు తెలుసు ప్రభువా అంటుంటారు. వీళ్ళు ప్రార్థన చేస్తుంటారు. హల్లెలూయా. మా అమ్మోళ్ళు మా నాయనోళ్ళు ఇటువంటి మొండి మొగుడికి ఇచ్చి కట్టేసినారు ప్రభా అంటారు. అమ్మోళ్ళు నాయనోళ్ళు ఏది ఇచ్చింది? భార్య దొరికిన వానికి మేలు దొరికను, అది యెహోవా అనుగ్రహం వలన వచ్చి కట్టిపెట్టినని ఆయన. దానికి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్ర ప్రకారం కాపురం చేస్తే మొండి మొగుడు కూడా ఏమైపోతాడంట? మంచి మొగుడు అయిపోతాడంట. సూత్రం పక్కన పెట్టేస్తే ఎన్నిసార్లు వేసినా శేషం రాదు. బైబిలే నీకు సూత్రం. బైబిల్ సూత్రానుసారంగా సంసారం చేస్తే సంసారం మంచిదిగా ఉంటుంది. ఆదర్శ దంపతులు అనేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆదర్శ దంపతులు దశలోనికి రాసిన పత్రికలు మీరు చదివితే ఆదర్శ దంపతులు, ఆదర్శ విశ్వాసులు, ఆదర్శ సేవకులు వీళ్ళంతా ఉంటారు, అక్కడ కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఆదర్శ దంపతులుగా జీవించడం అనేది ఇంట్లో ఎప్పుడైతే నేర్చుకుంటామో కక్షలు, కార్పణ్యాలు, గ్రూపులు ఇవన్నీ పక్కన పెట్టాం. చర్చిల్లో గ్రూపు తగారాధన జరుగుతుంటుంది. మేము పాస్టర్ గారి గ్రూపు, మేము కమిటీ వాళ్ళ గ్రూపు. ఆ పాస్టర్కి ఏం తెలుసు? అంతా మాకే తెలుసు. ఆయన ఇప్పుడు వచ్చినాడు పాస్టర్ అంటుంటారు. కొంతమంది అంటుంటారు పై నుంచి కానీ దిగేసినాడు ఆ పాస్టర్.
పైనుంచి దిగకపోతే పాస్టర్ ఎట్ట అవుతాడు అది కూడా తెలియలేదు వాళ్ళకి. పైనుంచి అభిషేకం వస్తేనే పాస్టర్ అయింది ఆయన. పైనుంచి దిగకుండానే ఎట్ట పాస్టర్ అవుతావా? అవును, పైనుంచే దిగినావు, నీకేం తెలుసా? కాబట్టి కొంతమందికి వాక్యం అర్థం కాదు, వేళాకోళాలకు వెళ్తుంటారు, సంఘాలను చెడగొడుతుంటారు, సంఘాలలో ఉన్నట్టు ఆ యొక్క క్రమశిక్షణ పాడు చేస్తుంటారు. వాళ్ళ ఇచ్చలు కోరికల వలన కక్షలు కార్పణ్యాలు గ్రూపిజాలు చేసేసి అన్ని చేస్తారు, మళ్ళీ బల్ల కడబోయిన కూర్చుంటారు. నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నీవు ఎట్టుండాలంటే సమాధానాన్ని మెయింటైన్ చేయాలి. ఎక్కడికి పోయినా ఓర్పును, క్రమశిక్షణను, ఓర్మిని అనుసరించాలి. ఓర్మి చాలా అవసరం. నీకు ఓర్పు ఉండాలి. దాన్ని నేర్చుకోవడానికే. నీ వల్ల కాదు, అయినా నువ్వు నేర్చుకోవాల్సిందే. నీ వల్ల అవుతుంది. నేర్చుకోగలిగితే వల్ల అవుతుంది, నేర్చుకోకపోతే ఏది చేత కాదు. నేర్చుకోవాలి. నీ హృదయంలో నేర్చుకోవాలన్న తలంపు ఉండాలి. నీ హృదయంలో నేర్చుకోవాలన్న పట్టుదల ఉండాలి. నేర్చుకోవాలి. మనం దేవుని రాజ్యానికి పోవాలి కదా. కాబట్టి ఇలాంటి గెటప్తో మనల్ని జీవించమన్నాడు కదా, అలా జీవించాలని నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే పెట్లే పెడతారే కానీ నువ్వు అక్కడికి బావు. పెట్లే పెట్టినా పాతాళానికి దిగిపోతావు. కళలు కనకూడదు. వాళ్ళ వీళ్ళ మాటలతో కళలుగా వేసి ఏదేదో లోక సంబంధమైన ఆలోచనలతో సంఘాన్ని వాడుకోకూడదు. అది చాలా పొరపాటు. యేసయ్యను వాడుకో, మంచిగా వాడుకో, దీవెనకరంగా జీవించు. కక్షలు, కార్పణ్యాలు, గ్రూపిజాలు, అసూయలు, భేదాలు పక్కన పెట్టి ప్రతి దేవుని బిడ్డ ఎలా ఉండాలని వాక్యం చెప్పిందో అలాగే వెళ్ళి ప్రభు బలను సమీపించు. హల్లెలూయా. మత్తయి సువార్తలోకి వెళ్దాం. 5వ అధ్యాయం 23, 26 త్వరగా. కావున నీవు బలిపీఠమునద్ద అర్పణమును అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించము. హల్లెలూయా. నువ్వు ఆరాధించేది కూడా వేస్ట్ అయిపోతుందంట. నువ్వు సమాధాన పడి వచ్చి ఆరాధన చెయ్యి, అప్పుడు ఆరాధన అంగీకరిస్తాడంట. నిన్ను అంగీకరించాలంటే నీ దగ్గర కక్షలు ఉండకూడదు, నీ దగ్గర భేదాలు ఉండకూడదు, నీ దగ్గర గ్రూపిజాలు ఉండకూడదు, నీ దగ్గర గొడవలు ఉండకూడదు, నీ దగ్గర ఎటువంటి మనసు ఉండాలి తెలిసిన? స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి. యేసయ్య అంటే అనాలోచనగా ఆలోచించకూడదు. యేసు రాజ్యం అంటే ఊరికే తేరకరాదు. మంచి కష్టపడి దేవుని రాజ్యం కొరకు జీవిస్తే అప్పుడు దేవుని రాజ్యం. నువ్వు పల్లె దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ అడ్డుపడుతున్నాయి. నువ్వు బయట జీవితంలో జీవించే ప్రతి జీవితం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అడ్డగిస్తున్నాయి. నువ్వు పాపివైపోతావు, నువ్వు పట్టుబడిపోతావు. ఆ బల్ల తీసుకోలేదనుకో, నువ్వు కడగబడకుండానే ఇంకా అపరిశుద్ధమైన జీవితంలోనే ఉంటావు. కాబట్టి నిన్ను నువ్వు కడుక్కోవడానికి నువ్వు ప్రయత్నించాలి, పరిశుద్ధపరచాలి వాక్యంతో. అక్కడికి వెళ్తున్నప్పుడు అయోగ్యముగా వెళ్ళకూడదు, యోగ్యత సంపాదించుకోవాలి. తిరుపతికి పోవాలనుకో, అంత లేచి కూర్చొని దాంట్లో పోయి కూర్చునేస్తే నీకు యోగ్యత ఉండాలి. ఏంటంటే టికెట్ తీసుకోవాలి. నేను పేదవాళ్ళమండి, చాలా దూరం నుంచి నడిచి వచ్చినామండి, ఏమైనా అడ్జస్ట్ చేసుకోండి, పావుల తక్కువ ఉందండి, 10 రూపాయలు తక్కువ ఉందండి, ఆ మాటలన్నీ మాట్లాడకూడదు. ఆడ నువ్వు సిద్ధపడి వెళ్ళాలనుకుంటే కరెక్ట్గా యోగ్యతను కలిగి వెళ్ళాలి. హల్లెలూయా. నువ్వు పరీక్ష రాసావనుకో, ఏం చేసేది? మా నాయన ఊర్లో లేదు, మా అమ్మ ఊర్లో లేదు, నేను ఏదో చదువుకొని వచ్చి రాసిన 4 మార్కులు వేస్తే ఏం పోతుంది మీ నాయన సొత్తు, ఇట్లంతా మాట్లాడకూడదు. నువ్వు కష్టపడి చదివితే మార్కులు వేస్తారు, లేదంటే లేదు, 0 జుట్టి ఇంటికి పంపిస్తుంటారు. నీ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. నీ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. అలాగే నువ్వు ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు నీ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. దీని ద్వారా నువ్వు పవిత్రం చేయబడుతుంటావు. పవిత్రం చేయబడిన కొద్దీ నువ్వు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావు. దేవుని పరిశుద్ధ బల్ల సంస్కారమును మరి
మరి చులకనగా చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సంఘంలో అదే చేసి వాళ్ళందరూ ఏం చేస్తున్నట్ట, త్రోసివేయబడుతున్నాను. నేను మెచ్చుకుంటాను అనుకుంటారా? నేను మెచ్చను అంటున్నాడు ఆయన. అయోగ్యముగా మీరు వ్యవహరిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక గమనించవలసిన వారమై ఉంటున్నాం. సమాధానపడి ఉండాలి. చూడండి, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమి ఎత్తుకొని బావు, ఈ సమాధానమే ఎత్తుకొని బాకు. నీకు దేవునికి మొదట్లో సమాధానం లే, ఇప్పుడు ఇలా నడుచుకుంటేనే నీకు దేవునికి సమాధానం. సమాధానాన్ని కలిగించడానికి ప్రాణాన్ని పెట్టాడు యేసయ్య. ఆ ప్రాణంలో నుంచి కారిన రక్తమే ఈ ద్రాక్షారసంగా విశ్వసించమన్నాడు. గనుక అయోగ్యమైనటి జీవిత విధంతో అర్పణములు అర్పించిన అంగీకరించడం కుదరదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది సేవకుల విషయంలో కూడా ఏం గొడవలు వేసుకుంటూ ఉంటారు. గొడవలు వేసేస్తుంటారు. మేము ఎంతమంది సేవకులను చూసినామంటాను. అమ్మా, ఎంతమంది నుంచి ఎందుకు చూడమో, 2 కళ్ళు కదా, అనేక వేల మందిని చూస్తుంది ఈ కళ్ళు. చూస్తుందే కానీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఏమి ఉండదు. ఎందుకంటే హృదయంలో కుళ్ళు, కుతంత్రము, మరి కక్ష, అసూయ, భేదము ఇలాంటివి ఉన్నప్పుడు అవన్నీ నేర్చుకునేదానికి మన వల్ల కాదు. అందుచేత అయోగ్యమైన రీతిలో అర్పణములు అర్పించకూడదు అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. భేదములు పెట్టుకొని ఆలోచనలతో విమర్శ చేసిన వారు కారా? చాలు. దురాలోచన సంఘంలోకి వెళ్ళి దురాలోచన చేయవచ్చా? సంఘంలో ఏం తెలిసినా వాళ్ళని గురించి వీళ్ళు మాట్లాడుకోవడం, వీళ్ళని గురించి వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళని కీతాగట్టడం, వీళ్ళని తక్కువగా చేయడం, మా వాళ్ళు మీ వాళ్ళు అనడం, కులాలు, క్యాస్టులు, భేదాలు చెప్పుకోవడము, ఉద్యోగస్తులు, కూలోళ్ళు, తక్కువవాడు, ఎక్కువవాడు అని చెప్పడం. అందుకైనా చర్చకు వచ్చేది. ఆ మాటలు నీ దగ్గర రావచ్చా? నువ్వు దేవుని బిడ్డవు కదా, దేవుడు అందరినీ ప్రేమించాడు కదా, అందరి కొరకు రక్తం కార్చినాడు కదా. ఓ గ్రూప్ కోసమే, ఓ కులం కోసమే డివైడ్ చేసి చర్చిలు కట్టుకోమన్నాడా? డివైడ్ చేసి చర్చిల్లో వ్యవహరించమన్నాడా? లేదు. ఇవన్నీ కూడా అపవిత్రమైనటువంటి మనస్తత్వాలు. అలాంటివి కలిగి ఉండడం వల్ల ఆజ్ఞలను మీరిపోతున్నావు. అది నీకు ఒట్టి రెట్టు ముక్క ద్రాక్షరసంగానే ఉంటుందే కానీ ప్రభు శరీరం, ప్రభు రక్తంగా అది నీ కొరకు అందించబడదు. అందుచేత భేదాలు వద్దు. మనమందరము ఒక్క శరీరములో అవయములుగా ఉండాలి. నీ మనస్సు అందరినీ ప్రేమించాలి, అందరితో సమాధానంగా ఉండాలి. భేదాలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, అసూయలు ఉండకూడదు. చర్చికి వెళ్ళేది ఇవి నేర్చుకోవడానికే. చర్చికి వెళ్ళేది వట్టి హల్లెలూయా చెప్పుకొని వెళ్ళడానికి కాదు, మన ఇళ్లలో కార్యక్రమాలు జరుపుకునేదానికి కాదు చర్చికి వెళ్ళేది. మనం జీవితం మార్చుకునేదానికి చర్చికి వెళ్ళేది. 10వ అధ్యాయం 27వ వచనము, 1 కొరింథీ పత్రికలో ఓ మాట చెప్తున్నాడు, చూద్దాం. పౌలు గారు 17వ వచనం చదవండి. 17వ వచనం. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గాని అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. హల్లెలూయా. ఆ ఒక్క శరీరం ఏంటంటే యేసుక్రీస్తు. ఆ ఒక్క శరీరం ఏంటంటే సంఘం. సంఘంలో వండుకొని దేవునికి కాని మాటలు, సంఘంలో వండుకొని దేవునికి నచ్చని పనులు, సంఘంలో వండుకొని
సంఘానికి ద్రోహం చేసే పనులు, సంఘానికి నష్టం చేసే పనులు, క్రీస్తుకు అపకీర్తి తెచ్చే మాటలు పనులు చేసి మళ్ళీ యేసయ్య దగ్గరికి వచ్చి ఆ రొట్టె ద్రాక్షరసం తిని త్రాగితే పవిత్రంగా నిన్ను అంగీకరిస్తాడని నీవు అనుకోకూడదు. నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఎక్కడ చేస్తున్నావో, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, ఎలా చేస్తున్నావో నీ ప్రభు చూస్తున్నాడు. మనుషులు చూడరు. కనీసం నీ ఇంట్లో వాళ్ళకే తెలియదు నీ విషయం. వాళ్ళు బయట వెళ్తుంటారు, నువ్వు బయట వెళ్తుంటావు. నువ్వేం చేస్తున్నావో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఏం చేస్తున్నావో నీకు తెలియదు. ఎవరైనా చెప్పితే తప్ప, లేదు నువ్వు చెప్పితే తప్ప. కానీ ఎవరు చెప్పకుండా అందరినీ గురించి ఏకకాలంలో దృష్టి నుంచి చూడగలిగేదే మన సృష్టికర్త అయిన యేసు ప్రభు. హల్లెలూయా. అందుచేత చెప్పబడుతున్నది ప్రియులారా, గమనించాలి. అయోగ్యమైన క్రియలను విడిచి ప్రభు బల దగ్గరకు రావాలి. ఈ అయోగ్యమైన దానిలో మనకి ఇక్కడ దొరికినట్టి విషయం ఏంటంటే కక్షలు, కార్పణ్యాలు, జగడాలు, గొడవలు, చీలికలు, భేదాలు, సమాధానము లేని జీవిత విధానాలు దేవునికి నచ్చవు. అటువంటి వాటిని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళాలి. నీకు పరలోకం కావాలనా? నువ్వు పరలోకం కొరకే ప్రభువుని ఎరిగినావా? పరలోకం కొరకే ప్రభు బిడ్డగా చేరుతుండావా? అట్లయితే ప్రభు చెప్పింది నువ్వు చేయగలుగుతావు. పరలోకం వద్దు వేళాకోళం అనుకుంటే నిన్ను ప్రభువే పక్కన పెట్టే ప్రమాదం ఉంది రాబోయే దినాలలో. హల్లెలూయా. రెండవదిగా మనం గమనిద్దాం ప్రియులారా. యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? ముక్క పుచ్చుకోవడంతో సాతానుడు ప్రవేశించింది. ఎందుకు ముక్క పుచ్చుకోవడంతో సాతాను ప్రవేశించిందంటే వాడు దొంగ. వాడు దొంగ డబ్బులు దొంగిలించేవాడు. వాడు దొంగ ముద్దు పెట్టాడు. వాడు చీకటిలో దొంగలను పిలుచుకొని వచ్చాడు పట్టించేసేదానికి. అన్నిటిలో దొంగ. వాడు యేసయ్యకు ద్రోహం చేశాడు. హల్లెలూయా. ఏం చేశాడండి? ఏం చేశాడు చూడండి, గమనించాలి. 6:16 లూకాసు వార్త 6:16. యోధ ద్రోహి అగు ఇస్కారియోతు యోధ పేరు చూడు, బిరుదది. ఏం బిరుదు అంటున్నారా? వినాలి, వినడం లేదు. ఇక్కడ ముందు ఏం ఎంచుకుంటున్నావా? ఏళ్ళు నీ దగ్గర కదా ఉండదు, ఇంటికి పోయి ఎంచుకోయేమే. నీ ఏళ్ళు ఎంచుకునేదాన్ని కూడా చర్చి టైం పాడు చేయాలనా? విను. ఎవరండి ఆయన? ద్రోహి అయిన ఇస్కారియోతు యూదా. ఆయన మళ్ళీ ద్రోహ కార్యాలు చేసేసి వచ్చి ఇక్కడ పళ్ళలో వచ్చి చేయి పెట్టాడంట. వెంటనే సాధ్యానుడు వానిలోకి ప్రవేశించింది. ఆయన యొక్క బుద్ధి అని తెలిసిన ఎప్పుడు దొంగతనం. హల్లెలూయా. ఏం చేసేవాడు? దొంగతనం చేశాడు. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 4:6. యోహాను సువార్త 12వ అధ్యాయం 4:6. అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కారియోతు యూదా అమ్మి వాడలాగు చెప్పినది బీదల మీద ప్రేమ ఉండి కాదు. వాడు దొంగ అయ్యిండి తన దగ్గర ఆ డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. తగనిది అంటే అయోగ్యమైన రీతిలో వచ్చి అయోగ్యమైన పనులు చేసి వచ్చి ప్రభు బలలో చేయి పెట్టడంతో దొంగ అనబడే సైతాను వీడు నా శిష్యుడు,
వీడికి నేనే డైరెక్టర్ని, వీడే నా డైరెక్షన్, వీడు నేను చెప్పిందే చేస్తాడని దొంగతనమును వచ్చిన నాశనం చేయడానికి వస్తాడు. కాబట్టి అదే దొంగ సైతానుడు అతనిలో ప్రవేశించాడు. ఎప్పుడు దేవుని డబ్బు దొంగిలించేది, ఎప్పుడు దేవుని డబ్బు దొంగిలించేది, దేవుని డబ్బు దొంగిలించేది, మళ్ళీ దేవుని శరీరం దగ్గరికి పోయేసి దాన్ని స్వీకరించేది. హల్లెలూయా. మలాకి 3:8 చదవండి. మలాకి 3:8. అక్కడ సౌండ్ వస్తుంది. దొంగిలినా అయితే దొంగిలితిరి, దేని విషయములో దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణమును ఇయ్యక దొంగిలితిరి. హల్లెలూయా. దేవుని సంఘములో దేవునికి ఇవ్వవలసిన కానుకల డబ్బులను దొంగిలిస్తూ దొంగ అయ్యండి దేవుని యొక్క బలలోకి వెళ్ళి పెట్టి దాంట్ని ముట్టడం వల్ల ఇంకా మరి యొక్క సైతాను క్రియలే వస్తాయి. ఈ పని శిష్యుడైనటువంటి ఇస్కారియోతు యూదా చేసి అప్పుడే చేసి మళ్ళీ వచ్చి బలలో చేయబెట్టడం వల్ల సైతానుడు ప్రవేశించాడు. అననీయ సప్పీరాలతో పేతురు గారు ఏమన్నారంటే, నువ్వెందుకు సైతానుకి నీ హృదయంలో చోటు ఇచ్చినావు? నీవు దేవుని దాన్ని దొంగిలించి దేవుని యొక్క శరీరాన్ని పోయి తిని త్రాగి పవిత్రంగా ఎట్లా జీవించగలుగుతావు? ఎట్లా పవిత్రం చేసుకోగలుగుతావు? ఎట్లా నీవు దేవుని యొక్క సంఘములో పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నట్టు ఎంపిక చేయబడతావు? కారణం అయోగ్యమైన క్రియ. నాకు దేవుడు కావాలి కానీ దేవుని మాటలు వద్దు, నాకు ఆశీర్వాదం కావాలి, వాక్యం వద్దు. వాక్యం అనుసరించిన వాళ్ళకే దీవెన వస్తుంది, లేదంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది. నీకు ప్రభు బల్ల కావాలంటే నీకు తప్పకుండా ప్రభు బల్ల అవసరం. ఎందుకంటే నువ్వు దేవుని రాజ్యానికి వేదానికి పవిత్రం చేసుకోవాలి. అయితే నీకు ప్రభు బల్ల కావాలంటే ఈ అయోగ్యమైన క్రియలన్నీ పక్కన పెట్టాలి, యోగ్యమైన జీవితాన్ని అలవాటు చేసుకో. నీకెందుకు ప్రభు బల్ల? నీ వల్ల కాలేదే, నువ్వు పరలోకం వెళ్ళే పనులు నువ్వు చేసుకోలేవే, మళ్ళీ నీకెందుకు ప్రభు బల్ల? ఏడగాతో ఇంకో దగ్గర ఇస్తాట, నువ్వే రొట్టె కాల్చుకో పెద్దది, నువ్వే ద్రాక్షారసం బాటలు ఒకటి తెచ్చుకో. ఇప్పుడు చాలామంది ఇళ్లలో అట్ట చేసుకుంటున్నారు. హైదరాబాద్కి వెళ్ళిపోయా, ఆడ నుంచి బాటలు తెచ్చుకొని, ఆడ నుంచి రొట్టె తెచ్చుకొని అవి ఇళ్ళ కాడ పెట్టుకొని ప్రార్థన చేసుకొని ఉపవాసాలతో మళ్ళీ ఉపవాసాలతో ప్రార్థన చేసుకొని ఆ బల్లాడ పెట్టుకొని తీసుకొని తిని, నేను బల్ల ఇంట్లోనే ఉండదు, నాకు ఎన్ని రొట్టెలు ఉన్నాయి, నాకెంత ద్రాక్షారసం ఉండదు, ఆయన ఏదో ఇంత గ్లాసులు ఎంత ఇస్తాడు, నేనైతే సగం గ్లాసులో పోసుకొని తాగుతున్నాను. తాగు. హల్లెలూయా. ఈ జీవ నాకు చెప్పిన ఆ మాత్తమ్మని ఏడిపించబాకని నువ్వు ఏడిపిస్తానే ఉండవు. ఆ అమ్మాయికి ఏం కావాలో ఇచ్చేయి, నిన్ను బాగా వాక్యం వినిపిస్తుంది, లేదంటే నువ్వు వాక్యం వినవు. గనక ప్రభు సొమ్మును దొంగిలిస్తూ ప్రభు బలలో నువ్వు పోయి చేయి పెడితే నీలో సైతానుడు దూరతాడే కానీ ప్రభు రాడు నీకు. చాలా మందికి చాలా అనేకమైన సంవత్సరాలు గొప్ప గొప్ప చర్చ అనుభవాలు, వాళ్ళ కుటుంబంలో సేవకులు ఉంటారు, సేవకుల కుటుంబకులు ఉంటారు, అనేకమైన రీతిలో ఉంటారు, బాగా పెద్ద పెద్ద సేవకులకు పరిచయం ఉంటుంది. నాకు దినకరన్ గారు తెలుసు, ఆయన ఎవరైనా హైదరాబాద్లో ఉన్నాడు. సతీష్ కుమార్ గారు తెలుసు, నాకు ఇంకొక జాన్ వెస్లీ గారు తెలుసు. పెద్ద పెద్ద పేర్లన్నీ చెప్తుంటారు. పెద్ద పెద్ద పేర్ల వాళ్ళందరూ ఇలా బ్రతకమన్నారా? మీ ఊర్లో చర్చిలో ఇలా బతుకుని ఇష్టంగా బ్రతుకు పరలోకం వస్తుందన్నారా? నువ్వు రక్షణ పొందింది వాస్తవం అయితే నీకు అప్పుడే నీకు నేర్పించి ఉండాలి. సేవకులు ఎప్పుడైనా నేర్పిస్తారు, కానీ మనమే పెడచమని పెట్టేస్తాం.
హల్లెలూయా. ఒక్కొక్కసారి దొంగిలిస్తారు డబ్బు, యేసయ్య కానుక డబ్బు దొంగిలిస్తారు, రేపు ఇచ్చేద్దాంలే అనేసి. అంటే అర్థం ఎంత తెలిసిన, దొంగిలిచ్చేది రేపు ఎత్తుకుని మళ్ళీ అదే దగ్గర పెట్టేద్దాంలే అని సాకు అన్నమాట. మళ్ళీ ఎత్తుకొని పోయి పెట్టాలనుకుంటారు, పెట్టలేకపోతారు, మళ్ళీ పెట్టాలనుకుంటారు, పెట్టలేకపోతారు. అంటే అర్థం ఎంత తెలిసిన, రేపు నెలలో ఇస్తాంలే, ఇది అది గెలిపిస్తాంలే, కానుకలు ఎవరు చూడరే అనుకుంటారు. వచ్చే నెలలో పెట్టేటప్పటికి ఈ బరువు ఆ బరువు ఎక్కువ బరువు అయిపోయి లాస్ట్కి దొంగగానే మిగిలిపోతాం. దొంగలకు దేవుని రాజ్యం ఉండదు. కావాలంటే మీరు 21:8 ప్రకటన గ్రంథం చదివితే అక్కడ దొంగల లిస్టు ఉంటుంది. దొంగలకి దరిద్రం శాపం తప్ప ఇంకేముండదు. అది మలాకి 3:8-9లోను, జకర్యా గ్రంథము 5:3-4లోను ఇలా ఉన్నాయి. శాపం తప్ప ఆశీర్వాదం ఎప్పటికి రాదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆశీర్వాదం వస్తుందని. నువ్వు చేసింది దొంగ, నువ్వు దొంగవే. నీ దొంగతనానికి నీకు బుద్ధి రాలేదు. నువ్వు ఎన్ని కాలాలు చర్చికి వెళ్ళినా నీకు బుద్ధి రాలేదు కాబట్టి నిన్ను పక్కన పెట్టడమే దేవుని యొక్క నిర్ణయం. ఒకసారి నువ్వు దొంగవై ఉంటివి, ఒకసారి నువ్వు విగ్రహారాధికవై ఉంటివి, ఒకసారి పాపివై ఉంటివి, ఒక సందర్భంలో నువ్వు లోక సంబంధమైన జీవితం జీవిస్తున్నావు. ఇప్పుడు అలా కుదరదు. మనసు మార్చుకొని దేవునిలో బ్రతకడమే అవసరం. మరి వాళ్ళందరూ పోయేసి ఏడా ప్రభు బల్ల ఎదుట ఆడపోయి కూర్చున్నారనుకో, ఏమొస్తుంది? శాపం. ఇదే వచ్చింది. ఇంకొక విషయం తెలుసా, ఇస్కారియోతు యూదానే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు పట్టించడానికంటే ఆడ సరిపోయినవాడు. ఇట్లాంటి పనులకి సరిపోతాడు. ఇట్లాంటి పనులు దొంగతనాలు బాగా ఎక్స్పెక్టెడ్. వీడి దగ్గరికి ఇస్తేనే వీడు కరెక్ట్గా మనల్ని పట్టిస్తాడు కాబట్టి వీడికే అది. ఇంకొక విషయం చెప్పండి, నేను ఎవరికి ముక్క ముంచిస్తానో వాడే నన్ను పట్టిస్తాడు. ఎందుకంటే వాడు సాతాను. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు బల్ల సంస్కారము చివరి రాత్రి భోజనం నిమిత్తం పాదాలు గడిగే సందర్భంలో ఇవన్నీ చెప్తున్నాడు ప్రభు. ఇంకొక విషయం తెలిసిన, ఆయన దగ్గరే పాదాలు గడిగించుకొని ఆయన్నే పట్టి చేసినాడు. ఆయనకి వేయవలసిన కానుక డబ్బులు ఈయన వేయకుండా పోవడమే కాకుండా ఈయన వేయకుండా పోవడం కదా, వేసిన దాన్ని కూడా ఎత్తేసుకునేసినాడు. దొంగ కదా, దొంగ బుద్ధి ఆడకు పోయినా పరలోకం పైన కూడా దొంగతనం చేయడమే ఉంటాడు. హల్లెలూయా. దొంగ 5 స్టార్ హోటల్కి పోయినాడంట. ఎక్కడికయ్యా? 5 స్టార్ హోటల్కి పోయి గింటిలు చూస్తున్నాడంట. ఇదేందో భలే ఉండేది. హల్లెలూయా. ఐఏఎస్ ఆఫీసర్ అయినా దొంగ అంటే దొంగే. ఆడిపోయిన దొంగ సంతకం చేసి లంచం తీసుకుంటా. అది నీ ఆఫీసరు. నువ్వు రాజరికం కలిగినోడు, నువ్వు గొప్పోడు, ముసలోడివి, పశువుడివి, అంత తెలియదు. దొంగ బుద్ధి అంటే దొంగ బుద్ధే. ఎక్కడికి పోయినా ద్రోహమే, ఎక్కడికి పోయినా ద్రోహమే. ఇది విడ్డూరమైంది ఏంటంటే సంఘానికే ద్రోహం, దేవునికే ద్రోహం. ఈ సంఘంలోనే ఉంటూ ఉంటారు, దేవుని డబ్బంతా దొంగిలిచ్చేసి ఊళ్ళో వాళ్ళకి పెడుతుంటారు, ఊర్లో కార్యాలకు పెట్టుకుంటుంటారు, ఊర్లో వస్తువులకు పెట్టుకుంటుంటారు. వస్తువు అవసరమా? పరలోకం అవసరమా? దీవెన అవసరమా? శాపం అవసరమా? ఏది కావాలో నీకు ఇంకా తెలియలేదా? ఇంకా నువ్వు అర్థం చేసుకోలేని దీని దరిద్ర స్థితిలో ఉంటున్నావంటే నీ దరిద్రం పొయ్యిలో పెట్టినా కాలది. మరి నీకు మరి ఏంటంటే బిల్డప్లు ఏంటిది? ఏం బిల్డప్ దర్శన ఏంటిదే? ఈరోజు ప్రభు బల్ల హల్లెలూయా. నిద్రబాబాకండి. దరిద్రమే. పగులు నిద్ర పనికి చేయటం అంట. అటు కూడా చెప్తారు. ఇప్పుడు పని చేస్తున్నాం, ఇప్పుడు నిద్రపోతే పని చేయటం. ఈరోజు చెప్పుకుంటా పోతున్నాం, సత్యరాజా ఈరోజు వైట్ అండ్ వైట్లు ఎక్కువ కనిపిస్తాయి అన్న. అవును పాస్టర్, ఎవరు చూసినా వైట్ అండ్ వైట్లే ఉండారంటే ఈరోజు ప్రభు బల్ల దొంగలు పోతుండారయ్యా, నీకు తెలియదు. ప్రభు అట్ట దొరుకుతున్నాడంటే బల్ల ఎత్తి తినేస్తారు, అటువంటి వాళ్ళు ఎక్కువ పోతుంటారు అంట. హల్లెలూయా. అది నేను 3,000 వచ్చింది అనుకో, ఏదిదా ఈరోజు ఒక ఆమెకు బల్లయిలాడా. ఆమె చూస్తే ఎట్లా పరితాపంగా ఉంటుంది. ఆమెకు 2 కళ్ళు కనిపించదు. ఆయన నిండా మోసం దొంగ.
దొంగే దొంగ ఈరోజు చెప్పిన ఈరోజు ఏం చేసింది తెలిసిన, లాస్ట్లో వచ్చింది. ఏం చేసినట్ట, అయ్యా డాడీ అనింది. డాడీలే గీడీలే, ఈడ కాదు డాడీ గీడి, పోయిరా, వెళ్ళిపోయింది. రాబాక అన్న చర్చికి, రాబాక, ఇది నీకు ప్రయోజనం లేదు కదా, ఎందుకు రావడం? ఆ 10 రూపాయలు కానుకేసేది కూడా నష్టమే కదా నీకు, అది కూడా పెట్టుకొని నీ ఇంట్లో వాడుకో, రేపు మంచి మొగుడు వస్తాడన్న. ఇప్పుడు చెప్తాడండి డాడీ, ఏం చేసేది, నేను అన్ని వదిలేసి ఇక్కడికి వస్తా అంటే, అన్న ఉన్నాడు, తమ్ముడు ఉన్నాడు, చర్చి పెట్టుకున్నారు, ఆడిచ్చే కానుకలు ఆడనే ఉండిపో, ఆడనే నేర్చుకో, ఇక్కడ నేర్చుకునేది నీకు రాదు. హల్లెలూయా. నేను తెక్క కుదరుతుంది. పెద్ద మనం ఏందో ఇచ్చిపెట్టినట్టుగా దాన్ని పోయి తెచ్చుకునేసి దాన్ని తినేసి, అదే దేవుని కూడా ఏమో దేవుడు కదా కార్యం అని చేసిందా. ఈరోజు ఆరోగ్యం ఇచ్చినాడంటే, ఈరోజు మనకు మంచిగా కాళ్ళు చేతులు బాగున్నాయంటే దేవుడు కదా ఇచ్చింది, ఇదంతా చేసిందా. ఈ ఇచ్చిన దేవునికి మనం కృతజ్ఞత చూపించగలుగుతున్నామా? లేదు. మరి కృతజ్ఞత లేని వ్యక్తికి మళ్ళీ పరలోకం కావాలంట, ప్రభు శరీరం కావాలంట, ప్రభు రక్తం కావాలంట. ఇస్కారియోతు యోధాలు సంఘంలో చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఇది అయోగ్యమైన ప్రవర్తనత. ఆయన వెళ్ళి దాన్ని చేయబెట్టారు కాబట్టి సాతానుడు ప్రవేశించాడు. అటు వాటిని విడిచిపెట్టాలి. 3వదిగా చూద్దాం, 10వ అధ్యాయం 21వ వచనం. మీరు ప్రభు పాత్రలోనిది, దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను, దెయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించదమా, ఆయన కంటే బలవంతులమా? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి ఏమంటున్నాడు ఇక్కడ ప్రభువు? మనకేం చెప్తున్నట్టే, ప్రభు బలలో చేయి పెడతాం, ఇది తీసుకొని తింటాం. ఆడెవరైనా ప్రసాదం పెట్టే దాన్ని కూడా తినేస్తాం, మింగేస్తాం. ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు సంస్కారం చేస్తాం. ఆడ లోకంలోకి వెళ్ళి బంధువులతో కలిసి లోక సంస్కారం కూడా చేసేస్తాం. అది సాంప్రదాయం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఈ మధ్యలో మాట్లాడుతుంటే సీరు వరుస చేసినారా అనే పదం వచ్చింది. సీరు వరుస అంటే ఏంది అని నేను అడిగిన. అదే సాంప్రదాయాలు, దాన్ని అట్ట అంటారు, సీరు వరుసు. అంటే మంచిగా కరెక్ట్గా చేశారట పద్ధతులు, క్రమాలు. అదే ప్రభు బలలో చేయి పెడతాము, ఆ బలలో చేయి పెడతాం. ఆడకపోయి బొమ్మలు మొక్కుతాము, ఆడకపోయేసి ప్రసాదాలు తింటాం, ఆడకపోయేసి అన్ని సాంప్రదాయాలు అన్నీ చేస్తాం. ఏడొచ్చి ఇన్ని సాంప్రదాయాలు చేస్తాం. హల్లెలూయా. నేను జీవనాకి ఒక ప్రశ్న వేసిన ఈ మధ్యకాలంలో. ఏమిటి ఆ ప్రశ్న అంటే, మీ ఇంట్లో ఎవరైనా క్రైస్తవ పెళ్లి చేసుకునే వాళ్ళు ఉండారా? అందరూ బాప్తీసాలు తీసుకుంటారు, అందరూ బలం తీసుకుంటారు, అందరూ చర్చికి వెళ్తారు. ఏది అక్కడికి వచ్చే లోపల నడ్డి ఇరిగిపోయి. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు బలలోది చేస్తాము, లోక సంబంధమైన బలలోది చేస్తాము. ఇంకా తీర్మానం రాలేదు, ఇంకా పరిశుద్ధమైన జీవితంలో లేదు. ఒకటి వద్దనుకుంటే, ఒకటి కావాలంటే మరొకటి వదిలేయాలి. కాళాస్త్రి తిరుపతికి పోవాలంటే కాళాస్త్రి వదిలేయాల్సిందే. ఇది కూడా అడ్జస్ట్ చేసుకొని ఇరుక్కొని పెట్టుకొని తీసుకొని పోగలుగుతామా? లేదు. పరిశుద్ధమైన జీవితం కావాలంటే అపరిశుద్ధమైన జీవితాన్ని వదిలేయి అంతే. మా వాళ్ళకి వాళ్ళు అవన్నీ పక్కన పెట్టు. ప్రభు కావాలన్నా లోకం కావాలన్నా నువ్వే తీర్మానం చేసుకో. ఇది నా క్రమశిక్షణ కాదు, నా కండిషన్ కాదు. నేను కండిషన్ పెట్టడానికి నేను అధికారిని కాదు, నేను నీకు సహకారిని, హెల్పర్ని. నీకు ప్రభు దైవజనుడిని, నీకు సలహా ఇవ్వడానికి, విపులంగా చెప్పడానికి పెట్టిన వ్యక్తినే. నేను నీ మీద అధికారిని, అంతకుముందే కాదు. ఇది చేస్తావు, అది చేస్తావు, ఆ సాంప్రదాయం చేస్తావు, ఈ సాంప్రదాయం చేస్తావు. ఎందుకు అలా చేసేది? ఎందుకు అలా చేసేసి మళ్ళీ ప్రభు బల దగ్గరికి వెళ్ళేది? హల్లెలూయా.
డబ్బులు వస్తుందంటే మనోళ్ళు కూడా గుండు కొట్టేస్తారు. డబ్బులు వస్తుందంటే చెవులు కుట్టేస్తారు. డబ్బులు వస్తుందంటే వయసుకు వచ్చిన అమ్మాయిని కూర్చోబెట్టి కార్యం చేస్తారు. డబ్బులు వస్తుందంటే ఏమైనా చేస్తారు. ఆ కార్యం ఈ కార్యాలని మన దగ్గర లేదు, బైబిల్ ఏడ లేదు. గట్టిగా చెప్పినాడు అనుకో పాస్టర్ వాక్యం, ఈయన చాలా గౌరవమైనడు, ఈయన దగ్గర మనం కుదరదు కానీ మనం మార్చేద్దాం అనుకుంటారు. మార్చుకో. హల్లెలూయా. ఒక ఆయన చెప్పినాడంట, సుందరరాజు పాస్టర్ చెప్పినాడంట, ఏమన్నా ఓరా పాస్టర్లు ఏమైనా పైనుంచి దూకేసినారా? ఇది మా పితరుల కాలములో నుంచి చేస్తున్నాం. మేము సమాధుల దగ్గరికి వెళ్ళేది, మేము వదలం. నువ్వేం పెద్ద తోపా? మీ పాస్టర్ ఏమైనా పెద్ద తోపా అన్నాడంట. హల్లెలూయా. మేము ఎందుకు అంత తోపులు అవుతామా? మేము అవుతామా? మాకేమైనా అటువంటి పని? మాకు అటువంటి పని లేదు. మేము సత్యం తెలుసుకొని పక్కకు వచ్చేసాం. నువ్వు స్పీడ్లో పోయిన తర్వాత యాక్సిడెంట్ అయ్యేది నువ్వు అనుభవిస్తావు. నాకు హల్లెలూయా. హల్లెలూయా. అడ్డు బండయు అడ్డు రాయుగా ఆయన తగలుతాడంట. ఎవరైనా? యేసయ్య. తీసివేసిన రాయి మూలకు తల రాయి అవుతుంది. అది తెలుసు. అది ఎవరి మీద పడుతుందో వాడు నలిచేయబడతాడు. బైబిల్ తెరిచి వాక్యం నేర్చుకుంటే కదా. చర్చిలకి వెళ్ళి కూడా కొంతమంది వేలాకోలానికి వెళ్తారు, కానీ అక్కడ జనాలు చూడడానికి అక్కడ ఉంటే ఏదైనా హెల్ప్ దొరుకునేదానికి తీసుకునేదానికి వెళ్తారు, కానీ పదవుల కొరకు వెళ్తారు, కానీ పద్ధతిగా బ్రతుకోవడం కొరకు వెళ్ళడం లేదు చాలామంది. పాపపు క్రియలు, దీన్ని ఏమన్నట్టు తెలిసిన ప్రభు? వ్యభిచారం. ఆయనకు చెల్లించవలసిన మహిమను విగ్రహములకు చెల్లించకూడదు. అది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. హల్లెలూయా. చూడండి 10వ అధ్యాయం 7-8 వచనాలు. తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడిన నట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వ్యభిచరింపక యుందము. వ్యభిచరించి నందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. హల్లెలూయా. అనాలే. లక్ష్మికి ఏం పేరు పెట్టారో నాకు తెలియదు. ఏం పేరు పెట్టారా? పెట్టలేదు. లక్ష్మి అంటే డబ్బు అంతే పెట్టేసినారు. సంతోషం. పాపం ప్రభురాణిని పేరు పెట్టినావు, ఏం ప్రయోజనం? ప్రభురాణి అంతా పోయే లోకపురాణి అయిపోయింది. పేర్లు మాత్రం భలే ఉంటాయి. జాన్ వెస్లీ. ఏం వెస్లీ? జాన్ వెస్లీ, జాన్ పీటరు, ఏమిటే దానియేలు రాజు, జాను, గాబ్రియేలు, పేర్లు భలే ఉంటాయి. ముఖాలు చూస్తే ఆడ ఒక్క ఆశీర్వాదం కూడా కనిపిస్తుంది. కన్ను లట్టపోయి ఉంటుంది, నోరు ఇట్టపోయి ఉంటుంది, ముక్కు ఇట్టపోయి ఉంటుంది, చెవి ఇట్టపోయి ఉంటుంది, అన్నీ కొరతలే. ఎందుకు పోయిందా అంటే ఇది వాక్యం వినదాం అందుకు అట్ట అయిపోయింది, ఇది పాట పాడదాం అందుకు ఇట్ట అయిపోయింది. కన్నీటి దేవుని దగ్గరికి పోరు, ప్రార్థన చేయరు, దేవుని మహిమ చూడరు. అందుకు ఈ మధ్యకాలంలో చాలా మందికి బాగా లేకుండా వచ్చేస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు ప్రభుని అసలు పట్టించుకోవడం లేదు. ఆయన పక్క వెళ్ళిపోయాడు, అసలు ఆయన వచ్చి వాళ్ళని దండిస్తుంటాడు. ఈరోజు ఎవరు రాలేదు, కనిపించలేదు. ఓహో, ముఖ్యమైన పనిలో ఉంటారు. ఎందుకంటే ప్రభు బల్ల కన్నా ముఖ్యమైన పని. జబ్బులు జనాల జబ్బులు అంటారు దాన్ని. బంధువుల జబ్బులు, జనాల జబ్బులు, బాధ్యతల జబ్బులు. ఇది పరలోకం పోతే పోతుంది, ఈ పవిత్రమైన జీవితం గంగలో కలిసిపోతే పోతుంది. వాటిని చేసుకోవాలి, అది మనకు శాశ్వతం. ఆ గోడ మీద రాసినారు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తుదకు తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. పాపపు జీవితాలతో ప్రభువుని సంతోషపెడతాం. అటు వెళ్తాం, ఆ సాంప్రదాయాలు చేస్తారు, ఇటు వస్తారు, ఈ సాంప్రదాయంలో సంస్కారంలో మరి బాలి భాగస్తులే అంటారు. 10వ అధ్యాయం 14వ వచనం, త్వరగా ముగిద్దాం ప్రియులారా. పారిపోండి, మాట్లాడుచున్నాను. నేను చెప్పిన సంగతి మీరే ఆలోచించండి.
త్రాగుట కదా, రుచి రొట్టె తినుట, శరీరములో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరము ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఫస్ట్లో చెప్పేశాడు 14లో, విగ్రహారాధన దూరంగా పారిపోండి. ప్రభు బల్ల కావాలన్నా విగ్రహారాధన జీవితం పక్కన పెట్టు, విగ్రహారాధన సాంప్రదాయాన్ని పక్కన పెట్టు. అవన్నీ నీకు అవసరం లేదు. వాటిలో నుంచి వచ్చావు, మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు. యేసు ప్రభు బొమ్మ, మరియమ్మ బొమ్మ, ఇట్లా ఈ ఇల్లు కూడా దేవుళ్ళే కదా, మనవాళ్ళే కదా అని అట్లంతా చేయకూడదు. అదంతా తప్పు. విగ్రహారాధన అని చెప్పేశాడు అక్కడ. నీవు దేవుని నీ ఆత్మతో సత్యముతో ఆరాధించవలసిన అవసరం. పాపపు క్రియలను విడిచిపెట్టాలి. ఆత్మ సంబంధమైన వ్యభిచారం పక్కన పెట్టాలి. విగ్రహారాధనకి ఇచ్చిన బలిని తినడం, విగ్రహాలను మొక్కడం, విగ్రహారాధన ఆచారములు మన ఇంట్లో చేసుకోవడం, ఆదాయం కొరకు చేసుకోవడం, మనుషుల కొరకు చేసుకోవడం, దేవుని పక్కన పెట్టడం, దైవికమైన జీవితాన్ని పట్టించుకోకుండా వదిలిపెట్టేయడం, ఇలాంటివన్నీ కూడా దేవునికి నచ్చవు. అది అయోగ్యమైన పని. అయోగ్యమైన పని చేసి ప్రభు రెట్టులో చేయి పెట్టడం తప్పు అని ఈ కొరింథీ పత్రికలో ఎంత విశాలంగా చెబుతూ వస్తున్నాడో మనం గమనిస్తున్నాం. కాబట్టి మనం ఏం చేయాలండి? యోగ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. 11:28 చెప్పుకొని ముగిద్దాం. 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. హల్లెలూయా. పరీక్షించుకోవాలి. సరి చేసుకోవడానికి పరీక్ష అవసరం. నువ్వు ఎంత విశ్వాసంలో ఉండవనేది నీవు పరీక్షించుకుంటే తెలిసిపోతుంది. నీవు పరీక్షించుకోవాలి. నీవు పరీక్షించుకొని సిద్ధపడాలి. సిద్ధపడలేదా విడిచిపెట్టబడతారు. బుద్ధి లేని కన్యకులు పరీక్షించుకోలేదు, సంఘములోనే ఉన్నారు, వైట్ అండ్ వైటే కలిగి ఉన్నారు, సంఘములోనే అన్ని కార్యక్రమాలు చేశారు. అయితే రాకడ వచ్చినప్పుడు వాళ్ళని విడిచిపెట్టడం జరిగింది. వాళ్ళే ఏమారిపోయారు. మనల్ని అంగీకరించేస్తారులే, అడ్జస్ట్ చేసుకొని వెళ్ళిపోదాం సార్ అంటారే, అట్లా అడ్జస్ట్ చేసుకునేదానికంతా లేదనమాట. విడిచిపెట్టడమే తదుపరి జరగబోయే కార్యం అంటున్నాడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలండి? సిద్ధపడాలి. హృదయము మనస్సు ప్రభువులో సిద్ధపడాలి. మనము ప్రతి విషయంలో కూడా మరి జాగ్రత్త కలిగి ఉండాలి. బయట జీవితాలను మరి అంతరంగ జీవితాలను ఏం చేసుకోవాలండి? పరిశీలన చేసుకోవాలి. బయట జీవితంలో సరి చేసుకోవాలి, శరీర సంబంధమైన జీవితం. అంతరంగములో హృదయంలో సరి చేసుకోవాలి. జాగ్రత్తగా మనం ప్రేరేపణ సాతానుడు మన హృదయంలో ప్రవేశించే ప్రమాదం ఉంది. అందుకోసం ప్రభు బల్ల తీసుకునే ప్రతి వ్యక్తి తన్ను పవిత్రం చేసుకోవడానికి తీసుకుంటున్నాడు. తను పవిత్రం చేసుకోనేది వాస్తవమైతే వాటన్నిటినీ సరి చేసుకుంటూ రావాలి. అయోగ్యముగా వెళ్ళి, మూర్ఖంగా వెళ్ళి, మరిక దేవునికి వ్యతిరేకంగా వెళ్ళి, ఆయనకు రోషం పుట్టించి, ఆయన కోపం పుట్టించే పనులు ధైర్యంగా చేసినామనుకో మనం తగులుకునే ప్రమాదం ఉందని వాక్యం ద్వారా పౌలు గారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి జాగ్రత్త కలిగి ముందుకు సాగుదాం. కడపటిగా ఒక వచనం చెప్పుకొని ముగిద్దాం. 139:24 కీర్తన. నీకు ఆయాసకరమైన మార్గములు నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. హల్లెలూయా, హల్లెలూయా. పరిశీలన చేసుకోవాలంట. దేవా, నీకు ఇష్టం లేని ప్రవర్తన ఏదైనా ఉంటో నన్ను చూడు, నన్ను సరిచేయి, నేను నీకు ఇష్టంగా బ్రతుకుతాను అంటున్నాడు రాజైన దావీదు. అంచేత గమనించవలసినటువంటి ఉంటున్నాం. పరిస్థితుల గురించి, పరిస్థితుల ప్రభావాలకు తలొగ్గి మా కుటుంబంలో మరి ఏం చేసేది, మా కష్టాలు ఎట్లున్నాయి, మా బాధలు ఎట్లున్నాయి, మా జనులు ఇలా చెప్పారు, మా కుటుంబంలో ఇట్లా చెప్పారు, అవన్నీ వ్యక్తిగతమైన విషయాలకు పనికి రావు. నీ ఆత్మ దేవుడిచ్చింది, నీ జీవితం దేవుడిచ్చింది, నీ రక్షణ దేవుడిచ్చింది.
నువ్వు సరిగా బ్రతికి నీ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవాలి. నీవు సరిగ్గా బ్రతికి నువ్వు దేవునికి సాక్షిగా నిలబడాలి. నీ సంఘంలో నువ్వు ఒక సాక్షిగా నిలబడాలి. నువ్వు సంఘాన్ని పాడు చేసే వ్యక్తిగా ఉండకూడదు. నీ జీవితంలో కక్షలు, కార్పణ్యాలు, మోసాలు, మరి ఇక గొడవలు, భేదాలు ఉండకూడదు. నీ జీవితంలో దేవుని సొత్తుని దేనిని కూడా దొంగిలించే బుద్ధి నీకు ఉండకూడదు. నీ జీవితంలో వ్యభిచార సంబంధమైన విగ్రహారాధన జీవితాన్ని, లోక సంబంధమైన ఆచార సంబంధమైన జీవితం పెట్టుకోకూడదు. నీ హృదయము, నీ మనసు సరిచేసుకొని సిద్ధంగా దేవుని ప్రభు బల దగ్గరకు రావాలని ప్రభు వాక్యం ద్వారా పిలుపునిస్తున్నాడు. కనుక విశ్వసించి ప్రభు కృపలో ముందుకు సాగుదాం. అటు కృప ప్రభు నీకు అనుగ్రహించి దీవించి కాపాడను గాక. ఆమేన్. మనం పాట పాడుకుంటుండగా కానుకలు సమర్పించుకున్నాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభువా మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నామయ్యా. గడిచిన మా తండ్రి ప్రభువా దినములంతా ప్రభువా మీరు మమ్మల్ని కంటికి రేపలా భద్రపరిచి కాపాడినటువంటి విధానంలో బట్టి ప్రభువా నీకు వందనములు, స్తోత్రమయ్యా. నా తండ్రి ప్రభువా యొక్క మొదటి ఆదివారంలో వచ్చిన తండ్రి ఒక చిన్న మందిగా ప్రభువా మీకు ప్రభు దినంలో కలిసి ప్రభువా ఇది వరకు పాటల ద్వారా ఎంతో సంతోషంగా ప్రభువా మీకు నామమును గణపరచడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి ప్రభువా ఈ యొక్క అవకాశం మీరు మాకు దయచేసినందులకై నీకు వేలాది స్తుతులు, స్తోత్రములయ్యా. నా తండ్రి ప్రభువా ఈ యొక్క దినం ప్రభువా మీకు దైవ సేవకుల ద్వారా ప్రభువా ఎంతో చక్కగా ప్రభువా మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి ప్రభువా నీకు వందనములు, స్తోత్రమయ్యా. అట్టి మాటలను ప్రభువా మా యొక్క హృదయం మందు ఉంచుకొని ప్రభువా వాటి ప్రకారంగా జీవించడానికి ప్రభువా మీరు మాకు అవకాశంను దయచేసి వేడుకుంటూ వస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభువా ఏ పాటి వారమైనటువంటి మమ్మల్ని ప్రభువా మీరు ప్రేమించి కనికరించి ప్రభువా మీ యొక్క ప్రభు వల్ల మీ యొక్క రక్తంను, మీ యొక్క శరీరంను మా తండ్రి ప్రభువా భుజించడానికి ప్రభువా మీరు అవకాశంను దయచేసినందులకై ప్రభువా నీకు వేలాది స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ వస్తున్నామయ్యా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. రాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రభా ఉంటున్నటువంటి మా తండ్రి ప్రభా బ్రాంచ్ సంఘాలంతటినీ జ్ఞాపకం చేసుకుని వేడుకుంటూ వస్తున్నామయ్యా. హెడ్ ఆఫీస్ని మా ప్రభావ ప్రత్యేకించి ఆశీర్వదించండి, బలపరచమని వేడుకుంటూ వస్తున్నామయ్యా. పరిచర్య విస్తరించడానికి సహాయం దయచేసి వేడుకుంటూ వస్తున్నామయ్యా. యేసు ప్రభువా నీకే వేలాది స్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటూ సమర్పించిన కానుకలు దీవించి ఆశీర్వదించి మీకు పరిచర్యలో వాడుకోండి. దాని ద్వారా రావాల్సిన మేలును, ఆశీర్వాదమును వారి కుటుంబానికి దయచేసి వేడుకుంటూ నజరేయుడనే యేసు పరిశుద్ధ నామములో వినయముతో అడిగి బతిమాలి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.